దేవుని మందిరానికి రావాలనే ఆకలి నీలో ఉందా? చాలా మందికి ఆకలి లేదు మందిరం అంటే దేవుని సన్నిధి అంటే. ఆదివారం కనీసం ఒక 3 గంటలు దేవుని సన్నిధిలో కూర్చోలేకపోతున్నారు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా, ఆదివారమే పనులన్నీ పెట్టుకుంటారు, ఆదివారమే ఆ బూజులన్నీ దులుపుకుంటారు, ఆదివారమే గ్రాసరీస్ అన్ని ఫ్యాషన్ ఏం కావాలో ఆదివారమే చూసుకుంటారు. ఆదివారము ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా మానేస్తారు. వారికి చెప్పండి, బాబు మేము మందిరానికి వెళ్ళి వస్తాం, మీరు కాసేపు ఉండండి, మీ ఇంటి తాళాలు ఇచ్చేయండి, మేము మందిరానికి వెళ్ళి వస్తాం, దాని తర్వాత చక్కగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుందాం, చక్కగా వండుకొని తిందాం. కొంతమంది అంటారు, అని మాకు ఆదివారమే కదండి సెలవు, ఆదివారం సెలవా? ఆదివారం దేవుడు మనకి దేనికి ఇచ్చాడు? ఆయనను ఆరాధించడానికి ఇచ్చాడు, ఆయనను స్తుతించడానికి ఇచ్చాడు. అది ప్రభుదినము. దేవుని మందిరంలో సంతోషం ఉన్నది, దేవుని మందిరంలో సమాధానం ఉంది, దేవుని మందిరంలో ఆరోగ్యం ఉంది, ఆనందం ఉంది. దేవుని మందిరానికి దూరం అవుతున్నావంటే గుర్తు పెట్టుకో, అదే సమయంలో లోకానికి దగ్గర అవుతున్నావు. దేవుని యొక్క మందిరంలో ఏం దొరుకుతుందయ్యా అని అడుగుతారేమో, శ్రేష్టమైన వాక్యం దొరుకుతుంది, ఆరాధన ఉంటది, పరిశుద్ధులు అందరూ ఉంటారు. కలిసి మనము ఏక కంఠముతో ప్రభువుని ఆరాధించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు మన జీవితంలో దేవుడు అసాధారణమైన కార్యాలు జరిగిస్తాడు. దేవుని మందిరానికి ఆశతో వద్దాం. ప్రైజ్ ది లార్డ్.